ప్రైజ్ లార్డ్. ఇదైన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31:6. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినము దేవుడు అంటూ ఉన్నారు, భయపడకుడి అంటూ ఉన్నారు. మనము దేని విషయంలో భయపడుతూ ఉన్నాము? మరి దేవుడు అంటూ ఉన్నారు, భయపడద్దు, దిగులు పడద్దు, వారిని చూచి ఎంత మాత్రము కూడా అధైర్యపడవద్దు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అంటూ ఉన్నారు. మన దేవుడు మనకి తోడై ఉంటే మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అనగా ప్రతిదీ కూడా ఆయనే మనల్ని నడిపిస్తారు, మనకి ఆలోచన చెప్తారు, ఆయన మాట్లాడతారు. ఆయనని ఎంతగానో మన యొక్క జీవితాలలో ఆయన క్రియలు మరి చూపుతారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండను, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు, భయపడకము. అవునండి, ఆయన మనల్ని ఏమాత్రము కూడా విడువరు, ఎడబాయరు, ఆయన తోడుగా ఉంటారు. కాబట్టి మనము మన యొక్క సమస్యను బట్టి భయపడకూడదు, ఒక మనుషుని బట్టి భయపడకూడదు. అట్లాగే మన జీవితాలలో వచ్చే ఆపదలను, కష్టములను చూచి భయపడకూడదు. ఎందుకు అనగా మనకి అండగా, కోటగా, అంతకన్నా మహాదుర్గముగా మన దేవుడైన యెహోవా మనకి తోడై ఉన్నారు. కాబట్టినే మనము ఎల్లప్పుడూ కూడా అధైర్య చెందకుండా, భయపడకుండా మన దేవుని వైపే మనము చూస్తూ మన యొక్క జీవిత యాత్రని కొనసాగించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటూ ఉన్నారు? మిమ్మల్ని విడువను, ఎడబాయను, భయపడద్దు అంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో ఎప్పుడు కూడా భయపడుతూ మనము జీవించకూడదు. ఎల్లప్పుడూ కూడా సంతోష సమాధానముతో, ధైర్యముతో మన దేవుడు మనకి తోడై ఉండను అని మనం విశ్వాసముతో మనం ఉంటే కనుక మన జీవితంలో అంతా కూడా విజయమే. ఏ మనుషుడు కానీ, దుష్టుడు కానీ ఎప్పుడు కూడా మన జీవితాలని భయపడ్డాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆయన చేతుల్లో ఉన్నామని తెలుసుకొని మనము ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో మనము జీవిస్తే కనుక మన జీవితంలో ఎవ్వరికి భయపడడం కానీ, దుష్టుడికి భయపడడం కానీ మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబంలో ఉండవు అని దేవుడి దినమున వాగ్దానంతోనూ, వాక్యంతోనూ మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికర స్థానం బట్టి, అవును నాయన, దుష్టుని బట్టి, మనుషులను బట్టి నాయన మేము భయపడక ఎల్లప్పుడూ కూడా మీ అందు విశ్వాసముతో సాగడానికి మాకు సహాయం చేస్తానన్నారు. నాయన, నా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండగా మాకు ఎటువంటి లోటు, ఇబ్బంది వాటిల్లదని మరొకసారి మీరు నాయన, నా తండ్రి, మీ వాగ్దానం చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన బహుమానము నాయన వారికి దయచేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నేనన్నా. అలాగే నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములను, వారి పనులు, వారి యొక్క వ్యాపారములు, వారి ఉద్యోగములు అన్నిటికీ తోడై ఉండండి నా ప్రభా. నాయన, నా తండ్రి, జాబ్స్ లేని వారు జాబ్స్ దయచేయండి, జాబ్స్ పోకుండా సహాయం చేయండి ప్రభా. అలాగే వివాహం కావాల్సిన యువతి యువకులకి వివాహం జరగడానికి సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య, అక్కడ కూడా నాయన, నా తండ్రి, చలి కానీ నా ప్రభా, ఈ వాతావరణం కానీ ఎవ్వరికీ కూడా నా ప్రభా మరి ఎటువంటి అనారోగ్యం రాకుండా సహాయం చేయండి నా ప్రభా. వృద్ధులని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారికి కూడా నా ప్రభా చక్కటి ఆరోగ్యం దయచేయండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా సహాయం
చేయండి. బిడ్డలు రాకపోకలు ఎందుకు తోడై ఉండండి నాయన. ప్రతి పరిస్థితికి చాలండి దేవుడు ఉండడానికి సహాయం చేయండి. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా ప్రభా నాయన నా తండ్రి అనేక విషయాలలో ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నాయన. ప్రయాణంలో తోడై ఉండండి. స్కూల్స్కి, కాలేజెస్కి నాయన, అలాగే ప్రభా ఆఫీస్కి వెళ్ళి వస్తుండగా మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభా. ఏ బిడ్డకి అవసరం ఉన్నదో అవన్నీ కూడా తీర్చండి నా ప్రభా నాయన. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీరు చెప్పారు కదా, వాగ్దానాన్ని అనుసరిస్తారు వారి జీవితాలలో నేను నిండైన దీవెనను అనుగ్రహిస్తానన్నారు నా ప్రభా. సహాయం చేయమని కోరుకుంటూ బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.